విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర మెడికల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేసి ఇండియాలో ఇంటర్న్షిప్ చేసిన పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా 8 నెలల నుండి ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ప్రభుత్వం తమ సమస్యకి పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర విద్యార్థులంతా కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. గత కొద్ది నెలల నుంచి కూడా వీళ్ళందరూ కూడా విదేశాల్లో ఎంబీబీఎస్లు పూర్తి చేశారు. వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలంటూ వీళ్ళంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. 20 రోజుల కిందట ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర కూడా ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళ డిమాండ్లను పరిష్కరించాలంటూ కొన్ని డిమాండ్లు కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీలో తీసుకున్నారు. తర్వాత వాళ్ళందరూ కూడా చెప్తారని చెప్పారు. మొత్తం మీద విద్యార్థులందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. చెప్పండి మేడం, ఏంటి మీ డిమాండ్స్? మాది 8 months నుంచి వెయిట్ చేస్తున్నామండి పిఆర్ కోసం. ఇంతవరకు పిఆర్ ఇవ్వట్లేదు అండ్ అపాయింట్ చేయలేదు చైర్మన్ ఇంతవరకు. సో చాలామంది ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లము. ఇప్పుడు కొత్తగా కౌన్సిల్ అయిన వాళ్ళకి 2 years 3 years ఇంటర్న్షిప్ వేస్తున్నారు. మిగిలిన స్టేట్స్ కానీ ఇండియా మొత్తం 1 year ఇంటర్న్షిప్. అప్పుడు మరి మా వరకే ఎందుకు ఇంత డిఫరెన్స్ అనేది అర్థం కావట్లేదు. అండ్ మాకు పిఆర్ ఇవ్వకపోవడానికి కూడా రీజన్స్ చెప్పట్లేదు. మేడం మీరు చెప్పండి మేడం, ఎంతమంది స్టూడెంట్స్ ఇలా సఫర్ అవుతున్నారు? ఏపీ మొత్తం సఫర్ అవుతుంది. ఎందుకంటే మిగతా వాటిల్లో వాళ్ళు చేసినట్టే మేము గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చాము, కానీ వాళ్ళకి మాకు డిఫరెన్స్ చూపిస్తున్నారు. ఎందుకు అట్లా అర్థం కావట్లేదు. పిఆర్ ఎందుకు ఇవ్వట్లేదు? మేము క్వాలిఫై అయ్యే వచ్చాము. ఈక్వలెన్స్ ఎగ్జామ్ రాయాలని తెలిసి కూడా వెళ్ళి చదువుకొని వచ్చి ఇక్కడ రాసినా కానీ మాకు మాకు ఈక్వల్ చేయట్లేదు. ఎందుకు 3 years? అసలు వాళ్ళు మేము సేమ్గా ఆన్లైన్లో చదివాం, కానీ ఎందుకు పిఆర్ ఇవ్వట్లేదు? పిఆర్ ఇంటర్న్షిప్ అన్నీ తీర్చాలని కోరుకుంటున్నాం. మేడం చెప్పండి, మనం చాలా రోజుల నుంచి కూడా ధర్నా చేస్తూ ఉన్నారు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని. లోపల ఏం చెప్తున్నారు? చైర్మన్ రావాలి, మళ్ళీ మీ డాక్యుమెంట్స్ అన్నింటిని వెరిఫై చేయాలి, కాలేజ్ సైడ్ నుంచి వెరిఫికేషన్ రావాలి అని అవన్నీ చెప్తున్నారు. బట్ దానికి కావాల్సిన చర్యలు ఏం తీసుకోవట్లేదు. మేము రోజు వస్తున్నాం, అతను చెప్పిందే చెప్తున్నారు, మళ్ళీ మేము వెళ్తున్నాం. ఇట్లా హౌ మెనీ డేస్? మాకు ఇంకో 2-3 monthsలో మాకు నీట్ పీజీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. పిఆర్ లేకుండా నీట్ రాయలేము. అలా అని బయట హాస్పిటల్లో కూడా వర్క్ చేయలేము. ఏ హాస్పిటల్లో వర్క్ చేయాలన్నా మనకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ విషయంలో. పిఆర్స్ ఇవ్వకుండా వాళ్ళే రూల్స్ పెడతారు. 1 year చేసి రమ్మని. 1 year చేసేలాగా ఇంకో 1 year చేసిరండి అంటారు. ఏ విధంగా మాకు 1 year చేశారంటే మాత్రం ఏమీ చూపించరు. ఏమనంటే ఢిల్లీకి వెళ్ళి వస్తామంటారు. అసలు ఢిల్లీకి వెళ్ళి రూల్స్ తెలియకుండా కౌన్సిలింగ్ ఎలా కండక్ట్ చేస్తారంటే 200-300 మందికి 400 మంది ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇదేమి 1 year 2 years కాదండి, 3 years. ఇదేమన్నా ఒక 3 గంటల సినిమా అనుకున్నారు ఒక మనిషి జీవితం అంటే? ₹1 ఇవ్వరండి. ₹1 ఇవ్వకుండా 36 గంటల షిఫ్ట్లు అలా చేయిస్తారండి మా చేత. 10 ఏళ్ళు చదవడం అనేది ఎంత కష్టం అండి. ఒక ఎంబీబీఎస్ ఇక్కడ ఇదే గవర్నమెంట్లో ఇదే స్టేట్లో 5 సంవత్సరాలతో ఎంబీబీఎస్ అయిపోతుంది. విదేశీ విద్య ద్వారా పంపించి అదే పిల్లల్ని విదేశీ విద్య చేసి వచ్చిన తర్వాత ఆ పిల్లలంతా ఇక్కడ 10 ఏళ్ళు చదవాలి అనే విధంగా చేస్తున్నారంటే చాలా అన్యాయం అండి ఇది. ఎందుకంటే అక్కడ చేసి వచ్చిన పిల్లలకి ఇక్కడ ఎఫ్ఎంజీ రాసిన తర్వాత 3 సంవత్సరాలు చేయాలి అనేది చాలా దారుణం. అది విదేశాల్లో ఎవరైతే ఎంబీబీఎస్లు పూర్తి చేశారో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ వెంటనే చేయాలంటూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర అటు పేరెంట్స్ ఇటు విద్యార్థులందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 2-3 సంవత్సరాలు కోర్స్ కంప్లీట్ అయింది, కానీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ప్రభుత్వం వెంటనే చొరవ చూపి విద్యార్థులందరూ కూడా న్యాయం చేయాలని అటు పేరెంట్స్ ఇటు విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రెడ్డితో కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.